హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్ ఆర్ ఈఏపీ సెట్ 2026కి సంబంధించినటువంటి స్ట్రైట్ లైన్ అనే కాన్సెప్ట్ గురించి డీటెయిల్స్గా మరియు ఈజీగా తెలుసుకుందాం. అయితే ఈ స్ట్రైట్ లైన్స్లో ముందుగా అన్నిటికంటే మనం ఎక్కువగా డిపెండ్ అయ్యేటువంటి స్లోప్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఇచ్చిన ఒక స్ట్రైట్ లైన్కి స్లోప్ని మనము 3 డిఫరెంట్ ఫార్ములాస్తో ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాంట్లో నెంబర్ 1 వచ్చి యాంగిల్ ఇచ్చినప్పుడు, ఒక లైన్కి యాంగిల్ ఇచ్చినప్పుడు స్లోప్ని m tan θతో ఫైండ్ అవుట్ చేస్తాం. లేదా 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఫర్ ఎగ్జాంపుల్ x1 y1 అనే ఒక పాయింట్, x2 y2 అనే ఇంకొక పాయింట్ ఇచ్చినప్పుడు ఆ 2 పాయింట్స్ని బేస్ చేసుకుని స్లోప్ని ఈ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. అదేవిధంగా ఒక్కొక్కసారి లైన్ ఇచ్చేస్తాడు. జనరల్ ఫార్మ్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ ఇస్తే స్లోప్ని మనము m ఈజ్ ఈక్వల్ టు మైనస్ a బై b అనే ఫార్ములా ద్వారా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫర్ ఫైండింగ్ ది స్లోప్ for different values are given. Angle is given, 2 points are given, line is given. అదేవిధంగా ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అనేది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అయితే మనం y ఈజ్ ఈక్వల్ టు k అనే కాన్స్టెంట్ వాల్యూ ద్వారా మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సిమిలర్గా ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ అయితే x ఈజ్ ఈక్వల్ టు k అనే కాన్స్టెంట్ ద్వారా మనము ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా క్వశ్చన్స్ వీటి మీద అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్లో 4 ఉన్నాయి. దాంట్లో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫాము, స్లోప్ పాయింట్ ఫాము, 2 పాయింట్స్ ఫాము, అదేవిధంగా ఇంటర్సెప్ట్స్ ఫాము. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే నేమ్లోనే ఉంది. స్లోప్ ఇస్తాడు, స్లోప్ ఇచ్చినప్పుడు మనము స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ద్వారా ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అనే ఫార్ములా ద్వారా మనము ఈ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా స్లోప్ పాయింట్ ఫామ్, కాబట్టి ఒక స్లోప్ ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు, ఇక్కడ స్లోప్ ఇంటర్సెప్ట్ ఇస్తాడు, ఈ ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేస్తే స్లోప్ m పాయింట్ x1 y1 ఇస్తే ఈ ఫార్ములా ద్వారా మనం ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అదేవిధంగా 2 పాయింట్స్ ఇస్తాడు, ఇక్కడ కూడా స్లోప్ కానీ ఏమి ఇవ్వకుండా ఉంటాడు, కాబట్టి దాన్ని బేస్ చేసుకొని y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 అనే ఫార్ములా ద్వారా మనము ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అనేది నథింగ్ బట్ స్లోప్ ఫార్ములా. అదేవిధంగా ఇంటర్సెప్ట్స్ ఇస్తాడు. y యొక్క ఇంటర్సెప్ట్, x యొక్క ఇంటర్సెప్ట్, x యొక్క ఇంటర్సెప్ట్ a, y యొక్క ఇంటర్సెప్ట్ b. ఇంటర్సెప్ట్ ఫామ్ వచ్చి x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములాలో మనము ఈ ఇంటర్సెప్ట్ ఫామ్ ద్వారా స్ట్రైట్ లైన్ యొక్క లైన్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని బేస్ చేసుకొని కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్, ఎంసెట్ క్వశ్చన్స్ ఇక్కడ తీసుకుంటున్నాను. దాంట్లో ఫస్ట్ది స్లోప్ ఆఫ్ ఎ లైన్ జాయినింగ్ 2,3 అండ్ 6,11 ఈజ్ అన్నాడు. అంటే ఇచ్చిన 2 పాయింట్స్ని బేస్ చేసుకొని స్లోప్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంతకుముందే మనం చెప్పాము, స్లోప్లో 2 పాయింట్స్ ఫామ్ను ఉపయోగించి మనము కనుక్కోవచ్చని. ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకుని స్లోప్కి ఫార్ములా వచ్చి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కాబట్టి ఇది x1 y1 x2 y2 అనుకుంటే 11 మైనస్ 3 బై 6 మైనస్ 2 చేసామంటే మనకు 8/4 వచ్చింది. 8/4ని డివైడ్ చేస్తే 2 ఇస్ ద ఆన్సర్. అదేవిధంగా ఈక్వేషన్ ఆఫ్ లైన్ విత్ స్లోప్ 3 పాసింగ్ త్రూ 1,2 అంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. స్లోప్ ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు, స్లోప్ పాయింట్ ఫామ్ ఉపయోగించామంటే మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఆఫ్ లైన్ వస్తుంది. కాబట్టి స్లోప్ 3 ఇచ్చాడు, పాయింట్ 1,2 ఇచ్చాడు. పాయింట్ ఎప్పుడు కూడా మనం x1 y1 అనుకుంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ కాకుండా
స్లోప్ పాయింట్ ఫామ్ను అప్లై చేసామంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇక్కడ x1 1 y1 2 కాబట్టి y మైనస్ y1 అంటే y మైనస్ 2. అదేవిధంగా m 3, x మైనస్ x1 అంటే x1 1 మనం మల్టిప్లై చేస్తామంటే y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x మైనస్ 1 ఇంటూ 3 3 minus 2 నా పక్క పంపిస్తే ప్లస్ 2 minus 3 plus 2 minus 1 we have the value y is equal to 3x minus 1 is the required equation of straight line. And the next previous question for M set is distance of a point 3, 4 ఇచ్చాడు to the line 3x plus 4y minus 10 is equal to 0 ఇచ్చాడు. దీని ఫార్ములా మళ్ళీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఈ ప్రాబ్లం ప్రీవియస్గా అడుగున్నాడు కాబట్టి ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి డిస్టెన్స్ ఫార్ములా వచ్చి ఒక పాయింట్ నుంచి ఒక లైన్కి డిస్టెన్స్ కనుక్కోమన్న ఫార్ములా వచ్చి d ఈజ్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మీరు ఇంటర్మీడియట్లో ఈ ఫార్ములా ఆల్రెడీ నేర్చుకుంటారు, తెలియకపోతే ఒకసారి చూడండి. అయితే ఇక్కడ a వచ్చి 3, x1 వచ్చి ఇచ్చిన పాయింట్ 3, b వచ్చి 4, y1 వచ్చి ఇచ్చిన పాయింట్ 4, కాన్స్టెంట్ మైనస్ 10 కాబట్టి మైనస్ 10 డివైడెడ్ బై a స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 3 స్క్వేర్, b స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 4 స్క్వేర్. కాబట్టి 3 ఇంటూ 3 9 ప్లస్ 16 మైనస్ 10 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ నథింగ్ బట్ 5. ఈ సబ్ట్రాక్ట్ చేసేస్తే 15, కాబట్టి మన ఆన్సరు 3. అదేవిధంగా ఈ స్ట్రైట్ లైన్స్లో కొన్ని డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయి. దాంట్లో నార్మల్ ఫామ్ మనకు ఇచ్చినటువంటి జనరల్ ఫామ్ యొక్క ఈక్వేషన్ బేస్ చేసుకొని మన నార్మల్ ఫామ్ వస్తుంది. నార్మల్ ఫామ్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి అనే ఫార్ములా ద్వారా నార్మల్ ఫామ్ని ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు a by square root of a square plus b square, sin alpha is equal to b by square root of a square plus b square, and p is equal to the perpendicular distance modulus of c by square root of a square plus b square. అంటే ఇచ్చినటువంటి స్ట్రైట్ లైన్ యొక్క జనరల్ ఫామ్ని సీని అటు సైడ్ పంపించి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్తో మనం మల్టిప్లై చేసాం, దట్ మీన్స్ డివైడ్ చేసామంటే మనకు ఈ ఫార్మేషన్ వస్తుంది. దీంట్లో ఈ ఫార్మేషన్ని కాస్ ఆల్ఫాని, ఈ వాల్యూని సైన్ ఆల్ఫాని, ఈ వాల్యూని పి అంటాం. వీటిని బేస్ చేసుకొని నార్మల్ ఫామ్ వస్తుంది. అదేవిధంగా సిమెట్రిక్ ఫాము లేదా దీన్నే మనం పారామెట్రిక్ ఫామ్ అంటాం. అంటే ఏదైనా లైన్ పైన ఒక పాయింట్ ఉంటే ఈ పాయింట్కి ఎంత డిస్టెన్స్లో ఇంకొక 2 పాయింట్స్ ఎగ్జిస్ట్ అయ్యాయో మనము ఈ ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సిమెట్రిక్ ఫాము లేదా దీన్ని పారామెట్రిక్ ఫామ్ అంటాము. దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే x మైనస్ x1 బై కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై సైన్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు r, అండ్ ది r ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అండ్ a. అదేవిధంగా ఈ ఫార్ములాని x1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా, y1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ థీటా అని కూడా మనము సిమెట్రిక్ ఫామ్లో వన్ ఆఫ్ ద పాయింట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ కాన్సెప్ట్ ప్యారలల్ లైన్స్. అంటే ఈ నార్మల్ ఫాము సిమెట్రిక్ ఫామ్ మీద పెద్దగా క్వశ్చన్స్ అడగకపోవచ్చు. ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్స్ మీద ప్రాబ్లమ్స్ అడిగేదానికి చాలా ఛాన్స్ ఉంది. అయితే ఏవైనా 2 లైన్స్ ఇచ్చినప్పుడు స్ట్రైట్ లైన్స్ ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయని ఎప్పుడు చెప్తా ఉంటే a1 by a2 that is equal to b1 by b2, then the 2 lines are said to be parallel lines. ఒకవేళ స్లోప్స్ ఇస్తే m1 is equal to m2, చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫార్ములా. m1 is equal to m2 అయితే వాటిని ప్యారలల్ లైన్స్ అంట, లేదా a1 by a2 is equal to b1 by b2 అయినా కూడా వాటిని ప్యారలల్ లైన్స్ అంటాం. అయితే a1 by a2, b1 by b2, c1 by c2 ఈ మూడు కూడా మనకు ఈక్వల్ అయినప్పుడు వాటిని ఏమంటామంటే కోయిన్సైడ్ అంటాం. కోయిన్సైడ్ అంటే ఒక లైన్ ఈ విధంగా ఉన్నప్పుడు
ఇంకొక లైన్ కూడా దానిపైనే ఎగ్జిస్ట్ అయితే, దానిపైనే మూవ్ అవుతుంటే, రెండు లైన్స్ ఒకదాని మీద ఒకటి జాయింట్గా వెళ్తున్నప్పుడు వాటిని ఏమంటామంటే కోయిన్సైడ్స్ అంటాం. ఎప్పుడు కోయిన్సైడ్స్ అంటాము? A1/A2 B1/B2 C1/C2 కానీ ఈక్వల్ అయితే కోయిన్సైడ్, లేదా A1/A2 = B1/B2 మాత్రమైతే వాటిని ప్యారలల్ లైన్స్ అంటాం. ప్యారలల్ లైన్స్ అంటే ఒకదానికొకటి సమాంతరంగా ఉంది అని చెప్తాం. ఓకేనా? లేదా స్లోప్స్ ఇస్తే ఫస్ట్ లైన్ యొక్క స్లోపు, సెకండ్ లైన్ యొక్క స్లోప్స్ రెండు ఈక్వల్ అయితే ఆ టూ లైన్స్ని మనము ప్యారలల్ లైన్స్ అంటాం. ప్యారలల్ లైన్స్ అంటే ఎందుకు చెప్పుకున్నాము? పర్పెండిక్యులర్ లైన్స్. ఇచ్చిన టూ లైన్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయని మనం ఎప్పుడు చెప్తామంటే, ఇచ్చినటువంటి టూ లైన్స్ యొక్క కోఎఫిషియంట్స్ A1A2 + B1B2 = 0 అయితే దెన్ దే ఆర్ సెడ్ టు బి పర్పెండిక్యులర్ లైన్స్. లేదా వాటి యొక్క స్లోప్స్ ఇచ్చినప్పుడు M1 × M2 = -1 అయితే వాటిని పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. దానికి ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. ఈ విధంగా A1x + B1y + C1 = 0, A2x + B2y + C2 = 0 అని టూ లైన్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క ఈ కండిషన్ కానీ సాటిస్ఫై అయితే వీటిని పర్పెండిక్యులర్ లైన్స్ అంటాము. లేదా ఇచ్చిన లైన్స్ ఈ మోడల్లో ఉంటే, స్లోప్స్ మోడల్స్లో ఉంటే M1 × M2 = -1 అయినప్పుడు వాటిని పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. లేదా సింపుల్గా ఒక లైన్ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ లైన్కి ఇంకొక లైన్ పర్పెండిక్యులర్ లైన్ని ఈజీగా AX + BY + C = 0కి పర్పెండిక్యులర్ లైన్ మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే BX - AY + K = 0. బీని ఎక్స్తో మల్టిప్లై చేస్తాం, ఏని వైతో మల్టిప్లై చేస్తాం, వైకి మైనస్ కోఎఫిషియంట్ తీసుకొని C బదులు +K తీసుకుంటే దీన్నే మనం పర్పెండిక్యులర్ లైన్ అంటాం. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది కానీ M1 × M2 = -1 కానీ. అదేవిధంగా నెక్స్ట్ డిస్టెన్సెస్ ఫార్ములాస్. ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా చూసాం మనము. ఆరిజిన్ నుంచి మన ఇచ్చిన లైన్కి డిస్టెన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే D = |C/√(a² + b². అదే ఒక పాయింట్ కానీ ఇచ్చా అంటే పాయింట్ నుంచి లైన్కి డిస్టెన్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇంతకుముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో కూడా చెప్పాం. D = |AX1 + BY1 + C/√(a² + b². అదేవిధంగా డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్. ఇచ్చిన టూ లైన్స్ ప్యారలల్ లైన్స్ అయినప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే |C1 - C2/√(a² + b² అనే ఫార్ములా ద్వారా ఈజీగా డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్ పైన ప్రీవియస్గా అడిగినటువంటి ఎంసెట్ క్వశ్చన్స్ ఇవి. చాలా ఇంపార్టెంట్ మోడల్స్. దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనం వీటి మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు. అయితే వాడు క్వశ్చన్ ఏ విధంగా అడుగున్నాడు చూడండి. ఇఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్, ఒక లైన్ అనేది ఈ 2 పాయింట్స్ గుండా మూవ్ అవుతుందంట. ఆ లైను ప్యారల్గా ఇంకొక లైన్ ఉంది, ఈ లైను ఈ 2 పాయింట్స్ గుండా మూవ్ అవుతుందంట. అయితే ఒక లైను 2 పాయింట్స్ గుండా మూవ్ అవుతుంది, -8,3 2,1. అదేవిధంగా ఇంకొక లైన్ అనేది దీనికి ప్యారల్గా ఉండేటువంటి లైను ఇంకో 2 పాయింట్స్ ద్వారా మూవ్ అవుతుందంట. ఆ 2 పాయింట్స్ 11, -1, K, 0. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ K. అయితే ఈ 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ అని వాడే ఇచ్చాడు. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? అన్నోన్ వాల్యూ Kని ఫైండ్ అవుట్ చేయమండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఆప్షన్స్ ఇచ్చున్నాడు. ఆప్షన్ A 5, ఆప్షన్ B 7, ఆప్షన్ C 5/2, ఆప్షన్ D 6. అయితే మనకి ఇక్కడ ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు ప్యారలల్ లైన్స్కి స్లోప్స్ ఈక్వల్ అవుతాయి, మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. ప్యారలల్ లైన్స్కి స్లోప్స్ ఈక్వల్, పర్పెండిక్యులర్ లైన్స్కి అయితే M1 × M2 = -1 అవుతుంది. అయితే ఇచ్చిన పాయింట్స్ని బేస్ చేసుకొని మనము స్లోప్స్ కనుక్కుంటున్నాం. ఫస్ట్ 2 పాయింట్స్కి 2 పాయింట్స్ని బేస్ చేసుకున్న స్లోప్ ఫార్ములా తెలుసు మనకు, y2 - y1/x2 - x1. అదేవిధంగా మిగతా 2 పాయింట్స్కి స్లోప్ను కనుక్కున్నాము. ఈ 2 స్లోప్స్ మనకు 2 లైన్స్ యొక్క 2 స్లోప్స్ ప్యారలల్ లైన్స్ అన్నాడు కాబట్టి 2 ఈక్వల్ కాబట్టి ఆ ఈక్వల్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసామంటే మనకు K వాల్యూ వస్తుంది. దట్ ఈస్ D ఈజ్ ద ఆన్సర్. స్లోప్ ఫార్ములాస్ని బేస్ చేసుకున్నాము, క్యాలిక్యులేట్ చేస్తే మనకు K వాల్యూ వస్తుంది. దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్యారలల్ లైన్స్ ప్రాబ్లం చూస్తాం. అదేవిధంగా ఇప్పుడు
పర్పెండిక్యులర్ లైన్స్ మీద ఒక ప్రాబ్లము. ఇక్కడ కూడా కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇచ్చినటువంటి 2 లైన్స్ ఏ విధంగా ఉన్నాయంట, పర్పెండిక్యులర్ లైన్స్. ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయినప్పుడు ఇచ్చినటువంటి లైన్లో ఉన్నటువంటి అన్నోన్ కాన్స్టెంట్ కేని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చున్నాడు. అయితే మనకు పర్పెండిక్యులర్ లైన్స్కి m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 అని తెలుసు. అయితే ఇక్కడ ఈ స్లోప్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనకు ఫార్ములా తెలుసు. ఏదైనా ఒక లైన్ ఇచ్చినప్పుడు ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చినప్పుడు దానికి స్లోప్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి -a/b అనే ఫార్ములాని అప్లై చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ ఇచ్చినటువంటి లైన్కి x యొక్క కోఎఫిషియంట్ -3k, కాబట్టి -a/b అనే ఫార్ములా కాబట్టి -a/b, b వాల్యూ y యొక్క కోఎఫిషియంట్ 1. అదేవిధంగా ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 2k - 1, y యొక్క కోఎఫిషియంట్ -8k - 1. కాబట్టి -a/b కాబట్టి ఆ ఫార్ములాను అప్లై చేసి మైనస్ గెట్ క్యాన్సల్డ్. వీటిని మనము సాల్వ్ చేసామంటే మనకు k వాల్యూ 1/6. ఇక్కడ ఒకే ఒక వాల్యూ ఇచ్చినాడు కాబట్టి ఆ వాల్యూలో a ఈజ్ ద ఆన్సర్. కాబట్టి ఈ సాల్వేషన్ చూడండి ఈజీగానే ఉంటుంది. ఇక్కడ జస్ట్ మల్టిప్లై చేస్తాం. 6k² - 3k, 8k - 1 ఈ పక్క డివైడ్ చేసి ఇటు సైడ్ పంపిస్తే మల్టిప్లై చేస్తుంది. -8k ఇటు సైడ్ తీసుకొస్తే +8k అవుతుంది, తీసేస్తే 5k. ఇక్కడ మనం ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసినప్పుడు ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసిన తర్వాత k ఈజ్ ఈక్వల్ టు -1, k ఈజ్ ఈక్వల్ టు 1/6 వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్, ఇఫ్ ద డిస్టెన్సెస్ ఆఫ్ ది పాయింట్స్ 6, -2, 3, 4 from the lines 4x + 3y is equal to 12, 4x - 3y is equal to 12 or d1 and d2, then find d1 is to d2 is the ratio of d1 d2లు అడిగాడు. అయితే ఎక్కడి నుంచి డిస్టెన్సెస్ అంట, ఈ పాయింట్ నుంచి ఫస్ట్ లైన్కి డిస్టెన్స్ d1 అంట, సెకండ్ పాయింట్ నుంచి సెకండ్ లైన్కి డిస్టెన్స్ d2 అంట. అయితే ఈ d1 d2ల మధ్య ఉన్నటువంటి రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకు ఆల్రెడీ పాయింట్ నుంచి లైన్కి డిస్టెన్స్ ఫార్ములా తెలుసు, ax + by + c √a² + b² అని. కాబట్టి ఆ ఫార్ములాలో మనము సబ్స్టిట్యూట్ చేస్తామంటే మనకు రిక్వైర్డ్ రేషియోని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ పాయింట్ నుంచి ఫస్ట్ లైన్కి డిస్టెన్స్ కనుక్కుంటున్నాము. కాబట్టి ax అంటే 4 × 6, ఇది x1y1, ఇది x2y2 అనుకున్నప్పుడు 4 × 6 + 3 × -2, c వాల్యూ ఇటు సైడ్కి తీసుకెళ్తే -12, ఇక్కడ 4² 3². అదేవిధంగా ఇటు సైడ్ కూడా సెకండ్ పాయింట్ని బేస్ చేసుకుని డిస్టెన్స్ కనుక్కొని సాల్వ్ చేస్తామంటే మనకు రిక్వైర్డ్ రేషియో 1:2. ఆన్సర్ ఈజ్ D. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ ఈజ్ ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ parallel lines 3x + 4y - 5 is equal to 0 and 6x + 8y + 1 is equal to 0. ఇక్కడ ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు మనం ఇంతకుముందే చూసాము a1/a2 b1/b2 ఈక్వల్గా ఉండాలని. కానీ ఇక్కడ 3x + 4y - 5, 6x + 8y + 1 is equal to 0 అన్ఈక్వల్గా ఉంది. కాబట్టి వాటిని ఈక్వల్ చేయడం కోసం ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 × 3 6x + 2 × 4 8y -2 × 5 -10. కాబట్టి ఇక్కడ మనకు ఇవి ఈక్వల్ అయ్యాయి. కాన్స్టెంట్స్ ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు ప్యారలల్ లైన్స్కి. కాబట్టి ప్యారలల్ లైన్స్కి డిస్టెన్స్ ఫార్ములా ఇంతకుముందే చూసాం మనం, |C1 - C2 √a² + b². ఇక్కడ C1 ఈజ్ -10, C2 ఈజ్ +1, -C2 కాబట్టి +1 × -1, √a మీన్స్ 6, b మీన్స్ 8, 6² 8², -10 - 1 -11, 6² is 36, 8² is 64, that is √100, -11 మోడ్యులస్లో ఉంది కాబట్టి 11, √100 is 10. The answer is 11/10. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.